నమస్కారం. 1999 కార్గిల్ యుద్ధం. రెండు అణ్వాయుధ దేశాలను దాదాపు వినాశనం అంచుకు తీసుకువెళ్లిన ఒక భయంకరమైన ఘర్షణ. ఈనాటి మన విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. ఈ అసమానమైన పోరాటం ఎలా మొదలైందో అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఉన్న భౌగోళిక పరిస్థితులను ఊహించుకోవాలి. సముద్ర మట్టానికి దాదాపు 18,000 అడుగులు అంటే 5,485 మీటర్ల ఎత్తులో మిలిటరీ అవుట్పోస్ట్లు ఉంటాయంటేనే అర్థం చేసుకోవచ్చు అక్కడ వాతావరణం ఎంత కఠినంగా ఉంటుందో. ద కవర్డ్ ఇన్ఫిల్ట్రేషన్ అంటే రహస్య చొరబాటు. అసలు ఈ కథంతా 1998 మరియు 1990 మధ్యకాలంలో ఆ గడ్డకట్టే చలికాలంలో ఆపరేషన్ బదర్ అనే పేరుతో మొదలైంది. ఇక్కడ అసలు వ్యూహం ఏంటంటే పాకిస్తాన్ సాయుధ దళాలకు చెందిన కొందరు చలికాలంలో వాతావరణం వల్ల తాత్కాలికంగా ఖాళీ చేసిన అత్యంత ఎత్తైన భారతీయ పోస్టులలోకి రహస్యంగా చొరబడ్డారు. కాశ్మీర్ మరియు లడఖ్ మధ్య ఉన్న ప్రధాన సరఫరా మార్గాలను కత్తిరించడం ద్వారా కశ్మీర్ సమస్యపై ఏదో ఒక ఒప్పందాన్ని ఒత్తిడి చేయాలన్నదే వారి ముఖ్య ఉద్దేశ్యం. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 132 వ్యూహాత్మక పర్వత శిఖరాలను వాళ్లు ఆక్రమించారు. మిలిటెంట్ల ముసుగులో వచ్చి భారతదేశానికి అత్యంత కీలకమైన నేషనల్ హైవే 1పై స్పష్టమైన ఆధిపత్యాన్ని సంపాదించారు. ఆ ఎత్తు నుంచి హైవేను కంట్రోల్ చేస్తూ మన సైన్యానికి ఒక పెను ముప్పులా మారారు. ఇక డిస్కవరీ అండ్ మొబిలైజేషన్, ఈ చొరబాట్లు ఎలా బయటపడ్డాయి, మన సైన్యం ఎలా కదిలింది అనేది చూద్దాం. ఆ హిమాలయాల్లోని విపరీతమైన మంచు కారణంగా ఈ చొరబాట్లు నెలల తరబడి ఎవ్వరి కంటాపడలేదు. కానీ మే నెల ప్రారంభంలో పరిస్థితి వేగంగా మారిపోయింది. మే 3న స్థానిక గొర్రెల కాపరులు కార్గిల్ ప్రాంతంలో ఏదో అనుమానాస్పద కదలికలను గమనించారు. వెంటనే మే 5న అక్కడికి వెళ్లిన మన ఆర్మీ పెట్రోలింగ్ బృందంపై దాడి జరిగింది. 5 సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇక మే 10 నాటికి ద్రాస్, కక్సర్, ముష్కోహ్ ప్రాంతాల్లో భారీ ఎత్తున చొరబాట్లు జరిగినట్లు నిర్ధారణయింది. ఇంకేముంది, మే 26న మన వాయుసేన ఆపరేషన్ సఫేద్ సాగర్తో నేరుగా రంగంలోకి దిగింది. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. మొదట్లో పాకిస్తాన్ ఏమంది? ఆ పోరాటం చేస్తున్నది కేవలం స్వతంత్ర కాశ్మీరీ తిరుగుబాటుదారులు, ముజాహిదీన్లు మాత్రమే అంది. కానీ భారతదేశం స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఇంటర్సెప్ట్ చేసిన రేడియో సంభాషణలను బట్టి చూస్తే అందులో పాల్గొన్నది పాకిస్తాన్ రెగ్యులర్ దళాలే అని స్పష్టంగా నిరూపితమైంది. తమ ప్రధాన రహదారికి ముప్పు పొంచి ఉందన్న విషయం స్పష్టంగా తెలిసిన వెంటనే భారత ప్రభుత్వం క్షణం కూడా ఆలోచించలేదు. ఏకంగా 2 లక్షల మంది సైనికులను ఆ యుద్ధ ప్రాంతానికి సమీకరించి ఆపరేషన్ విజయ్ను ప్రారంభించింది. హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ అంటే అత్యంత ఎత్తైన ప్రదేశాలలో యుద్ధం ఎలా ఉంటుందో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆ శిఖరాలను తిరిగి స్వాధీనం చేసుకోవడమంటే మాటలు కాదు. వాతావరణం -48 డిగ్రీల సెల్సియస్కు పడిపోతుంది. రక్తం గడ్డకట్టే చలి. పైగా ఎత్తైన ప్రదేశంలో ఉన్న శత్రువులకు కోట లాంటి సహజ రక్షణ ఉంటుంది. వాళ్లనక్కడ్నుంచి తొలగించాలంటే కింద నుంచి దాడి చేసే సైనికులు కనీసం 1:6 నిష్పత్తిలో ఉండాలి. దానికి తోడు ఆ ఎత్తులో గాలిలో ఆక్సిజన్ తక్కువగా ఉండటం వల్ల మనం పేల్చే ఆయుధాల బుల్లెట్లు కూడా దారి తప్పుతాయి. ఇది నిజంగా ఒక వ్యూహాత్మక పీడకల లాంటి పరిస్థితి. ఇలాంటి అసాధారణమైన ప్రతికూల పరిస్థితుల్లో కూడా టొలోలింగ్ మరియు టైగర్ హిల్ యుద్ధాలు పోరాటాన్నే మలుపు తిప్పాయి. ఈ కీలకమైన శిఖరాలను తిరిగి కైవసం చేసుకోవడానికి మన దళాలు అత్యంత భీకరమైన దగ్గరి పోరాటం చేశాయి. ఈ క్రమంలో 2 వైపులా భారీ ప్రాణనష్టమే జరిగింది. ఇక్కడ మన వాయుసేన పాత్రను అస్సలు మర్చిపోలేం. ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా ఇంతటి ఎత్తైన ప్రదేశాలలో వాయుసేనను ఉపయోగించారు. యుద్ధ విమానాలు, లేజర్ గైడెడ్ బాంబులను వేసి పటిష్టంగా ఉన్న శత్రు స్థావరాలను ధ్వంసం చేశాయి. ఈ మద్దతు యుద్ధంలో నిజంగా ఒక గేమ్ చేంజర్. దెన్ న్యూక్లియర్ షాడో. పర్వతాలలో ఒక పక్క సాంప్రదాయ యుద్ధం జరుగుతూ ఉంటే అంతర్జాతీయ సమాజాన్ని మాత్రం మరో భయం వెంటాడింది. అదే అణుముప్పు. ఎందుకంటే సరిగ్గా 1 సంవత్సరం ముందే, అంటే 1998లో భారత్, పాకిస్తాన్ 2 అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించాయి. కాబట్టి కొత్తగా అణువాయుధ దేశాలుగా మారిన ఈ 2 దేశాల మధ్య జరిగిన మొట్టమొదటి ప్రత్యక్ష ఘర్షణ ఇదే అన్నమాట. అవసరమైనప్పుడు ఉపయోగించకపోతే ఆయుధాలను అభివృద్ధి చేసి మాత్రం ప్రయోజనం ఏముంది అని అప్పటి పాకిస్తాన్ సెనెట్ నాయకుడు చేసిన ప్రకటనలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపాయి. ఎక్కడ ఈ పరిమిత యుద్ధం అణుయుద్ధంగా మారుతుందో అని
అందరూ తీవ్ర ఆందోళన చెందారు. పాకిస్తాన్ తమ అణు వార్హెడ్లను సరిహద్దులకు తరలిస్తున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే పసిగట్టిందో అప్పుడు పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇక అంతర్జాతీయ సమాజం తక్షణమే జోక్యం చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ నేరుగా రంగంలోకి దిగారు. నియంత్రణ రేఖను దాటడం ద్వారా పాకిస్తాన్ ద్వైపాక్షిక చర్చలను నాశనం చేసింది అంటూ తీవ్రమైన దౌత్యపరమైన ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ ఒత్తిడికి తలొగ్గి పాకిస్తాన్ తమ బలగాలను వెనక్కి రప్పించక తప్పలేదు. ద జియోపొలిటికల్ ఆఫ్టర్మ్యాథ్. మిలిటరీ ఉపసంహరణతో జులై చివర్లో యుద్ధం ముగిసింది. అయితే ఈ యుద్ధం మిగిల్చిన భౌగోళిక రాజకీయ పరిణామాలు మాత్రం ఎప్పటికీ నిలిచిపోయేలా ఉన్నాయి. అవేంటో చూద్దాం. యుద్ధంలో జరిగిన ప్రాణ నష్టం గురించి ఖచ్చితమైన లెక్కలు ఈనాటికి వివాదాస్పదమే. భారత అధికారిక గణాంకాల ప్రకారం 527 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందారు. కానీ పాకిస్తాన్ విషయంలో చూస్తే వాళ్ల అధికారిక సంఖ్య 453 మంది చనిపోయారని చెబుతుంటే అప్పటి వాళ్ల ప్రధాని నవాజ్ షరీఫ్ మాత్రం ఆ సంఖ్య 4000కు పైగానే ఉందని అన్నారు. అమెరికా అంచనా ప్రకారం అది సుమారు 700 వరకు ఉంటుంది. ఈ యుద్ధం తర్వాత రెండు దేశాల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారతదేశంలో దేశభక్తి వెల్లువెత్తింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకుని స్టాక్ మార్కెట్ 30% పెరిగింది. అప్పటి ప్రభుత్వం భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చింది. కానీ పాకిస్తాన్లో పరిస్థితి తారుమారైంది. ప్రపంచ దేశాల ముందు దౌత్యపరంగా ఏకాకి అయ్యారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. ఆఖరికి సైనిక కుట్రతో ప్రధాని షరీఫ్ను పదవి నుంచి దించేశారు. అంతిమంగా నియంత్రణ రేఖకున్న పవిత్రతను అంతర్జాతీయ సమాజం బలంగా సమర్థించింది. ఈ ఒక్క సంఘటన దక్షిణ ఆసియాలో ప్రపంచ దౌత్య సంబంధాలనే మార్చేసింది. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు మనమొక లోతైన ప్రశ్న వేసుకోవాలి. అణు ఆయుధాలు ఉండటం వల్ల నిజంగా యుద్ధాలు ఆగిపోతాయా? లేక అవి యుద్ధం చేసే విధానాన్ని మాత్రమే మారుస్తాయా? ఆధునిక అణుయుగంలో సంఘర్షణలకున్న నిజమైన పరిమితులు ఏంటి అన్నది కార్గిల్ యుద్ధం మనకు వదిలివెళ్లిన ఒక పెద్ద ప్రశ్న. దీని గురించి మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. ఈనాటి విశ్లేషణలో నాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు.